సంపాదించటం ఓ కళ, దాన్ని పెంచుకుని కోట్లకు పడగలెత్తటం మరో రకమైన కళ. బాగా సంపాదించే వాళ్లకు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, లేని వాళ్ళంతా దురదృష్టవంతులు అనుకుంటాం కదా. కానీ డిమానిటైజేషన్ మరో యాంగిల్ని చూపించింది. బ్యాంకర్ల కటాక్షం ఉంటే చాలు, కొత్త నోట్లు ఇంటికి నడిచొస్తాయి. నోట్ల రద్దుతో లక్ష్మీదేవి కటాక్షం సంగతేమో, బ్యాంకర్లు కటాక్షిస్తే చాలన్న పరిస్థితి. కోట్లాది మంది 2000 నోట్ల కోసం క్యూ లైన్లో నిల్చుంటే, వేళ్ల మీద లెక్కబెట్టగలిగే వాళ్ళ దగ్గర కోట్ల కొద్దీ కొత్త నోట్ల కట్టలు బయటకొస్తున్నాయి. పెద్దోళ్ల నోట్ల దక్షతను చూసి జనం మైండ్ బ్లాంక్ అవుతోంది. బ్యాంకర్ల సాయంతో అక్రమార్కులు కొత్త నోట్లను బ్లాక్ చేస్తున్న తీరుపై V6 స్పాట్లైట్. సామాన్యుడి బతుకు ఏటీఎంలు, బ్యాంకుల ముందు తెల్లారిపోతోంది. పెద్దోళ్ల ఇళ్లకు మాత్రం కొత్త నోట్లు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అయిన వాళ్లకు కమిషన్లతో, కాని వాళ్లకు, అదే ఖాతాదారులకు ఏటీఎంలలో డబ్బులు పంచుతున్నారు బ్యాంకర్లు. డిమానిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత దిక్కుమాలిన స్థితికి దిగజారిందో రీసెంట్గా బయటపడ్డ ఇన్సిడెంట్స్ బయటపెట్టాయి. పేదవాడు మరింత పేదరికంలో కూరుకుపోతుంటే కోటీశ్వరుడు మరిన్ని కోట్లు కూడబెట్టుకుంటున్నాడు. ఏళ్లుగా వింటున్న డైలాగ్ ఇది. సామాన్యుడు ఏటీఎంల ముందు 2000 కొత్త నోటు కోసం క్యూ కడితే, కోటీశ్వరుడి ఇంట్లో కొత్త నోట్లు నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఇది దేశంలో లేటెస్ట్ సీన్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బ్యాంకులు, ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తుంటే, ఢిల్లీ నుంచి చెన్నై దాకా కొంతమంది కోటీశ్వరుల జేబుల్లోకి మాత్రం కొత్త నోట్లు క్యూ కడుతున్నాయి. బ్యాంకర్ల అండదండలతో బ్లాక్ ను వైట్ చేసుకోవడమే కాదు, కొత్త నోట్లను దాచుకునే నగదు యజ్ఞం సాఫీగా సాగుతోంది. దొంగ నోట్లు వీళ్ళు చేసుకోవడానికి వీళ్ళకి టైం చాలట్లేదు. పబ్లిక్ వీళ్ళు ఏం చేస్తారు, మేము బకరగాలం నిల్చిన వాళ్ళంతా బకరగాలం. మేము ఇక్కడ చేసేవాడు ఎవరు లేడు. దాని గురించి ఎవరు రెస్పాన్సిబిలిటీ? పార్లమెంట్లో మొన్న వాడు క్యాష్ డాట్ తీసుకుపోతే పార్లమెంట్లో క్యాష్ లేదు, ఏటీఎంలో. ఇలాంటి దరిద్రమైన పరిస్థితి మన ఇండియాకు వచ్చింది. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? పబ్లికా లేకుంటే పొలిటికల్ లీడర్సా? 30% కమిషన్తో పాత నోట్లను మార్చే ప్రయోగాన్ని బ్యాంకర్లు సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. కానీ సామాన్యులకు 2000 ఇచ్చేందుకు మాత్రం నానా తిప్పలు పడుతున్నారు. గట్టిగా నిలదీస్తే నో క్యాష్ స్లోగన్ ఎత్తుకుంటున్నారు. పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకుని కొత్త నోట్లు ఇవ్వక, పాతవి చెల్లే దారి లేక దిక్కులు చూస్తున్నాడు సామాన్యుడు. ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడిని ఆర్థిక దిగ్బంధం చేశారు. పనులు చేసుకోనివ్వకుండా కొత్త నోట్లను సాధించడమే తక్షణ కర్తవ్యంగా మార్చేశారు. చేతుల డబ్బును కూడా డిపాజిట్ చేయనీయకుండా, కొత్త డబ్బు తీసుకోకుండా 2 విధాలుగా రోడ్ల మీద ఎండకు నీళ్లు లేకుండా, తిండి లేకుండా, కంపెనీ డ్యూటీ ఇవ్వకుండా కుటుంబ పరిస్థితులు దిగజారేటట్టు చేసినట్టు. ఇది ఎంతవరకు న్యాయము? ఏం చేయాలి? ఈ విధంగా ఈ 1000 మంది 100 మంది రోడ్ల మీద పడితే పిల్ల పాపలతోటి, చంటి పిల్లలతోటి, ముసలోళ్ళు, వాళ్ళకి బీపీలు, షుగర్ ఉన్నోళ్ళు తట్టుకోలేక ఆగమాగం అవుతున్నారు. నెల రోజులు దాటినా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లు సేమ్ సీన్స్. సేమ్ టైం ఐటీ రైట్స్ లో మాత్రం 1000 కోట్ల విలువ చేసే కొత్త నోట్లు బయటపడుతుండటంతో రగిలిపోతున్నారు జనం. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక, జరుగుతున్న తతంగాన్ని జీర్ణించుకోలేక గత శుక్రవారం హైదరాబాద్ షేక్పేట్లో, మెదక్ జిల్లాలో ఓ చోట, ఉత్తరప్రదేశ్లో మరో చోట జనం రోడ్ల మీదకొచ్చారు. ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే. కొన్ని చోట్ల క్యూల్లో నిలబడ్డ చోటనే కుప్పకూలిపోతున్న సీన్స్. డిమానిటైజేషన్ దెబ్బకు చిరు వ్యాపారులు చితికిపోయారు. ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. నేల దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చిల్లర లేక పరిశాన్ అవుతున్నది. వచ్చిన గిరాకు ప్రతి ఒక్కరు 2000 నోట్లు తెస్తున్నారు. ఏం చేయాలని అర్థమైతే లేదు. మాల్ మొత్తం వాడేస్తున్నాం. అక్కడ చిల్లర అనేది మా దగ్గర లేదు. స్టాక్ అనేది అక్కడనే కూరగాయలని మిగిలిపోతున్నాయి. 2000 నోట్లు నడిచేటివి కూడా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినవి కూడా ఇక్కడ చేంజ్ ఇవ్వదు, అందుకని అంతా కూడా గిరాక్ కావట్లేదు. ఎక్కడ మాల్ అట్లనే ఆగిపోతున్నాయి. ప్రభుత్వమేమో డిజిటల్ పాఠాలు చెప్తుంటే, బ్యాంకర్లేమో కమిషన్ పాట పాడుతున్నారు. దాంతో జనం కోపం కట్టలు తెంచుకుంటోంది. రెడ్డి ఇంట్లోనే 94 కోట్లు, ఓ చెట్టు కింద ప్లీడర్ దగ్గర 2.5 కోట్లు, కర్ణాటకలోని ఓ వ్యాపారి బాత్రూంలో 5 కోట్లు,
దేశవ్యాప్తంగా ఐటీ డిపార్ట్మెంట్ రైడ్స్ జరుగుతున్నాయి. ప్రతి చోట కొత్త నోట్లు తలుక్కుమంటున్నాయి. అదేంటో జనం అడిగితే 2000కు మించి ఇవ్వలేకపోతున్నారు బ్యాంకర్లు. మరి బడాబాబుల దగ్గర ఇన్నిన్ని కోట్లు ఎలా బయటపడుతున్నాయో, బ్యాంకర్లు సహకరించకపోతే ఎలా సాధ్యమన్నది కామన్ మ్యాన్ డౌట్. నిజమే, బ్యాంకర్ల కమిషన్ కక్కుర్తే కొత్త నోట్లకు రెక్కలొచ్చేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా పట్టుబడ్డ కొత్త నోట్ల సంగతి ఇప్పుడు చూద్దాం. శేఖర్ రెడ్డి రీసెంట్ గా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చెన్నై కాంట్రాక్టర్. అమ్మ ఆశీస్సులతో కోట్లకు పడగలెత్తిన క్రోర్పతి. చెన్నైలో ఆయన చేస్తున్న ఇసుక దందా, ప్రభుత్వ ప్రాజెక్టుల విలువ ఇంచుమించు 1000 కోట్లుంటుందని అంచనా. ఆయన బయోగ్రఫీ, ఆస్తుల చిట్టా సంగతి పక్కన పెడితే శేఖర్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తే 94 కోట్ల కొత్త కరెన్సీ బయటపడింది. ఒకరోజు 70 కోట్లు, మరో రోజు 24 కోట్లు. ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లో వెలుగు చూసిన కొత్త నోట్ల విలువ 127 కేజీల బంగారం దొరికింది. ఇక పాత నోట్లు, బంగారం లాంటివన్నీ కలిపి 1000 కోట్లకు పైనే ఉంటాయని అంచనా. 3 రోజుల్లో 100 మందికి పైగా అధికారులు శేఖర్ రెడ్డికి చెందిన 8 ఇళ్లలో సోదాలు చేశారు. పాత కరెన్సీ సంగతి పక్కన పెడితే 94 కోట్ల విలువైన కొత్త నోట్లు ఎలా వచ్చాయని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక ఢిల్లీ గ్రేటర్ కైలాష్లోని TNT లా కంపెనీపై ఐటీ రైడ్స్ జరిగాయి. కంపెనీకి సంబంధించిన ఆస్తులపై పక్కా ప్లానింగ్తో దాడి చేసిన అధికారులు 13 కోట్ల నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రోహన్ టాండర్ను అరెస్ట్ చేశారు. ఈయన సుప్రీంకోర్టు లాయర్ కాదు, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లైసెన్సు లేదు, చెట్టు కింద ప్లీడర్ లాంటోడనమాట. అలాంటి వ్యక్తి దగ్గర 2,61 లక్షల విలువైన కొత్త 2000 నోట్లు దొరికాయి. రెండు నెలలుగా టాండన్ మీద ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటిదాకా 3 సార్లు ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. 3 సోదాల్లో టాండన్ దగ్గర 157 కోట్లు దొరికాయి. కాస్త లేట్ చేసుంటే ఆ డబ్బంతా వైట్ మనీగా మారిపోయేది కొత్త నోట్ల రూపంలో. ఇప్పటికే బ్యాంకర్ల దగ్గర డీల్ కూడా కుదిరిందని గుర్తించారు అధికారులు. కర్ణాటకలోని చిత్రదుర్గ, హుబ్లీలోని ఓ హవాలా ఆపరేటర్ ఇళ్లపై రైడ్స్ చేసింది ఐటీ డిపార్ట్మెంట్. బాత్రూంలోని సీక్రెట్ ఛాంబర్లో దాచిన 5 కోట్ల 70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కొత్త 2000 నోట్లే. వాటితో పాటు 90 లక్షల పాత కరెన్సీ, 32 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఇక తమిళనాడు వేలూరులో ఓ కారులో తరలిస్తున్న 2 కోట్ల విలువ చేసే 2000 నోట్లను పట్టుకున్నారు అధికారులు. గుజరాత్, సూరత్ లో వేరువేరు ప్రాంతాల్లోనూ జరిగిన సోదాల్లో 40 లక్షల విలువైన కొత్త 2000 నోట్లను పట్టుకున్నారు. రాజస్థాన్ లో 7 లక్షలకు పైగా కొత్త కరెన్సీ దొరికింది. ఇక మన రాష్ట్రంలోనూ కొత్త నోట్లు కలకలం సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర నేషనల్ హైవేపై అక్రమంగా తరలిస్తున్న 82 లక్షల కరెన్సీ పట్టుబడింది. అందులో 71 లక్షల విలువైన కొత్త కరెన్సీ బయటపడింది. ఇక హైదరాబాద్ చందానగర్లో పాత నోట్లను కొత్త నోట్లుగా మారుస్తున్న 4 అనుమానితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళ దగ్గర 20 లక్షల విలువైన కొత్త నోట్లు దొరికాయి. 58 లక్షల విలువైన 2000 నోట్స్, కరెన్సీ నోట్స్ మార్చడానికి రాగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 58 లక్షల 2900 బండిల్స్ సీజ్ చేయడం జరిగింది. 58 లక్షలు దొరికిందో దాన్ని మేము సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తున్నాం. ఇండికా కారు ఆపడం జరిగింది. వెహికల్ చెకింగ్లో భాగంగా అందులో ఉన్న 5 వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర బ్యాగులు ఉన్నాయి. అనుమానం వచ్చి ఆ బ్యాగులను సెర్చ్ చేయగా అందులో 2000 కరెన్సీ నోట్స్
ఉన్నాయి, ప్లస్ 100 రూపీస్ కరెన్సీ నోట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళను విచారించగా ఓం ప్రకాష్ అని ఈజ్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్, ఆయన దగ్గర 19,70,000 రూపీస్ ఉన్నాయి. రాంబాబు అని ఈయనది కందుకూరు ప్రకాశం డిస్టిక్, ఆయన దగ్గర 28 lakhs ఉన్నాయి. సురేందర్ అని చెప్పి ఆయన దగ్గర 10 lakhs ఉన్నాయి, ఈజ్ ఫ్రమ్ కందుకూరు ప్రకాశం డిస్టిక్. మహేష్ అని ఈయన కూడా కందుకూరు ప్రకాశం డిస్టిక్, ఈయన దగ్గర 10 lakhs. పద్మజ అని ఈమె రామంతపూర్కి చెందిన ఆమె, ఈమె దగ్గర 27,48,000. వీళ్ళందరూ కూడా నోట్ల 15% ఇస్తామని చెప్తే ఎక్స్చేంజ్ గురించి అని వెలుచున్న సమయంలో వాళ్ళను కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇది టోటల్ అమౌంట్ వచ్చి 95,18,000 అయింది. ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్నందుకు దీన్ని ఐటీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఒక్క శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన కొత్త 2,000 నోట్లు 4,70,000. మనిషికో నోటులా ఇచ్చినా 5 లక్షల మంది ఖాతాదారులకు తాత్కాలికంగా సాటిస్ఫై చేసే ఛాన్స్ ఉంది. కానీ అలా చేస్తే మన సోకాల్ బ్యాంకర్లు ఎందుకు అవుతారు? ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. ఇంకా దేశవ్యాప్తంగా బయటకు రాని బ్లాక్ అయిపోయిన కొత్త కరెన్సీ 1,000 కోట్లలోనే ఉండొచ్చంటున్నారు. ఉన్న పెద్ద నోట్లన్నీ బ్యాంకుల్లో జమ చేసినా 4,000 ఇచ్చేందుకు నానా ఇబ్బందులు. బ్యాంకులేమో 5-6,000కు మించి ఇవ్వట్లేదు. సామాన్యుణ్ణి ఆర్థిక దిగ్బంధం చేసి చోద్యం చూస్తున్నారు బ్యాంకర్లు, పాలకులు. దేశంలో 99% ఏటీఎంలు తెరుచుకోవట్లేదు. కమిషన్కి డబ్బు మార్చే ముఠాలు బ్యాంకర్లతో చేతులు కలిపారు. దీంతో సామాన్యుడు రగిలిపోతున్నాడు. ప్రభుత్వమేమో బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని స్టేట్మెంట్లు ఇస్తోంది. ఇంతకీ ఈ కరెన్సీ కష్టాలు తీరేదెన్నడు? కరెన్సీ ఎమర్జెన్సీ పోయేదెప్పుడు? కొత్త నోట్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సామాన్యుడికి వరుస సెలవులు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. 3 రోజుల తర్వాత బ్యాంకులు తెరుచుకోవడంతో మళ్లీ కిటకిటలాడుతున్నాయి. 1-2 కాదు, నోట్ల మార్పిడితో దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న బ్యాంకర్ల అక్రమాలకు లెక్కే లేకుండా పోతోంది. ఇప్పటిదాకా 3 లక్షల కోట్లకు పైగా కొత్త కరెన్సీని ముద్రించి బ్యాంకులకు పంపింది ఆర్బీఐ. కానీ ఎక్కడా 2,000 నోట్లు కనిపించట్లేదు. 500 నోట్లు అక్కడక్కడా వచ్చినా పూర్తి స్థాయిలో జనం చేతికి అందలేదు. ఓవైపు జనమేమో డబ్బులు తీసుకునేందుకు రోజుల తరబడి ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తున్నారు. 2,000 కోసం రోజంతా ఎదురు చూస్తున్నారు. ఏటీఎంలేమో రోజులో ఓ గంట తెరుచుకుని అలా మూత పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 99% ఏటీఎంలు తెరుచుకోవట్లేదని రీసెంట్ గా ఓ సర్వే బయటకొచ్చిందంటే బ్యాంకుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనం దగ్గరేమో పెద్ద నోట్లు లేవు. బ్యాంకులేమో గీకి 2,000, చెక్కులైతే 4,000 రూపాయలకు మించి ఖాతాదారులకు ఇవ్వట్లేదు. మరి ఆర్బీఐ చలామణి కోసం ఇచ్చిన నోట్లన్నీ ఏమైపోయాయి? ఎక్కడికెళ్లాయంటే బడాబాబులు దాచుకున్న నల్ల డబ్బుల్లోకి మారిపోయి తెల్లగా అయిపోయాయి. అందుకే బ్యాంకుల్లో ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ డిపాజిట్ అవుతోంది. ఇక ఇన్నాళ్లు ఆపరేషన్లు లేక జీరో బ్యాలెన్స్ తో ఖాళీగా ఉన్న జన్ధన్ అకౌంట్లు నిండుకున్నాయి. వాటిలో ఏకంగా 74,610 కోట్లు జమ అయ్యాయంటే బ్యాంకర్ల బుర్రలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 23% అకౌంట్లు ఖాళీగా ఉన్నాయి. కేంద్రం అలర్ట్ కావడంతో అలా ఉన్నాయి. లేకపోతే అవి కూడా ఖాతాదారులకు తెలియకుండానే నిండిపోయేవేమో. బ్యాంకర్ల అక్రమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ కాశ్మీర్ గేట్ లో వెలుగు చూసిన యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం. 11 నకిలీ ఖాతాలను తెరిచి అందులో 39 కోట్లను అక్రమంగా డిపాజిట్ చేశారు. మరో 100 దాకా ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్టు గుర్తించారు. 3 కోట్ల పాత నోట్లు మార్చేందుకు 3 కేజీల బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్న 2 బ్యాంక్ మేనేజర్ల కక్కుర్తిని కల్లారా చూసింది దేశం. యాక్సిస్ బ్యాంక్ కి చెందిన చాందనీ చౌక్ బ్రాంచ్ లో 44 ఫేక్ అకౌంట్స్ ని ఓపెన్ చేశారని తేలింది. చండీగఢ్లో ఓ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనూ అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.
ఇక హైదరాబాద్లో వెలుగు చూసిన పోస్టాఫీస్ స్కామ్ సిబిఐకే షాక్ ఇచ్చింది. పోస్టల్ ఉద్యోగి సుధీర్ బాబు సిటీలోని మొత్తం పోస్టాఫీసుల్లోనూ తన చేతివాటం చూపించినట్టు తేలింది. సుధీర్ బాబు కూడా కోట్లలోనే డబ్బులు మార్చాడన్న అనుమానాలు ఉన్నాయి. సిబిఐ అదుపులో ఉన్న సుధీర్ బాబు నుంచి నిజాలు బయటకొస్తే అసలు విషయం తేలుతుంది. బ్యాంకర్ల ప్రమేయం లేకుండా కొత్త నోట్లు పక్కదారి పట్టే ఛాన్స్ లేదు. ఇది క్లియర్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కేంద్రం నెల దాటిన తర్వాత బ్యాంకులపై నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో బ్యాంకులపై నిఘా పెట్టింది. నవంబర్ 8 తర్వాత తెరిచిన ప్రతి ఖాతాకు సంబంధించిన డీటెయిల్స్ ను సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. దీనికి తోడు ఖాతాదారుల పాత నోట్లను డిపాజిట్ చేసి కౌంటర్ ఫాయిల్స్ లో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించింది. అలాగే బ్యాంకులు ఖాతాదారుల రికార్డులు అన్నింటినీ భద్రపరచాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రైడ్స్ తో పరిగెత్తిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. అయితే ముందు ముందు వాళ్ల పని భారాన్ని తలుచుకుని భయపడిపోతున్నారట. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కలిపి 40 కోట్ల ఖాతాలు ఉన్నట్టు అంచనా. 1% ఖాతాలపై డౌట్ వచ్చినా 40 లక్షల ఖాతాల్ని తనిఖీ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ అధికారులేమో కేవలం 8,000 మందే. అంటే ఎంపిక చేసిన లావాదేవీల్ని పరిశీలించాలంటే ఒక్కో ఐటీ ఉద్యోగిపై 12 రెట్ల పనిభారం తప్పదన్నమాట. మొత్తానికి దేశాన్ని బ్యాంకర్లు సైడ్ ట్రాక్ పట్టించారు. ప్రధాని బ్లాక్ మనీ అవినీతిని రూపుమాపాలన్న కలను కలగానే మిగిల్చారన్నది క్లియర్. బ్లాక్ మనీ సర్జికల్ స్ట్రైక్లో బకరాలైంది సామాన్యులేనన్న అంచనాకొచ్చింది దేశం. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయంపై విరుచుకుపడుతున్నారంతా. అందుకే ప్రభుత్వం ఆన్లైన్ కార్డ్లెస్ జపం చేస్తోంది. నోట్ల రద్దుకు ముందే అన్ని చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా అన్నది నిపుణుల మాట. అయినా బ్యాంకర్లు సరిగ్గా పనిచేస్తే సామాన్యుడికి ఈ తిప్పలుండేవి కావు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేది కాదు. దేశం దివాలా తీశాక ఇప్పుడు బ్యాంకులపై నిఘా పెడితే ప్రయోజనమేంటి? బ్యాంకర్ల అసమర్థతే దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద నిరోధం. అందుకే ముందు వాటిని సెటరేట్ చేయాలంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.